మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవీకాలం పూర్తయిన ఎంపీపీ జడ్పీటీసీలను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సన్మానించారు. పిల్లలకి స్కూటర్లు ఇస్తూ ఉన్నారు. ఒక్క స్కీమ్ కూడా ఇప్పటి వరకు ఉచిత బస్సు ఖర్చుకే ఏ స్కీమ్ కూడా ఇలా ఎలక్ట్రిసిటీ కూడా 200 యూనిట్లు బంద్ చేసినామని చెప్తున్నారు. దయచేసి మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నా, ఆ రోజు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే 200 యూనిట్లు చూసి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మనం ఉన్న వాస్తవంగా ఉన్న వాళ్ళ దాంట్లో 50% కూడా మీద వాళ్ళకి ఇప్పుడు 200 యూనిట్లు బంద్ కావట్లేదు. ఊళ్ళల్లో మీరు అందరూ కూడా ఆ 200 యూనిట్ల వాళ్ళకి అన్న మన ఊళ్ళో అందరికి అయిందా లేదా అనేది కూడా తెలుసుకొని మీరు కనుక వాళ్ళ తరఫున మనం మాట్లాడితే ఆ లెక్కిస్తే అసెంబ్లీలో రేపు హరీష్ రావు గారు కూడా మరి అన్ని ఆర్టీ మీద తయారు చేసుకొని గట్టిగా మన ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారికి అందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే చాలామంది ఏమంటే ఆ ఎమ్మెల్యే మీరేం భయపడకండి. ఒక ఉదాహరణ చెప్పినాడు, ఎమ్మెల్యేలందరూ పోతున్నారు సార్, ఎమ్మెల్సీలు అందరూ పోతున్నాయి అంటే కేసీఆర్ గారు ఒకటే చెప్పాడు. నేను కూడా మీకు విషయం ఒకటి చెప్తున్నా, 12 మంది కాంగ్రెస్